ఈ స్వీట్ తెలుసా గైస్? తెలిస్తే దీన్ని మీరు ఏమని పిలుస్తారో చెప్పండి కామెంట్స్లో. మా సైడ్ అయితే దీన్ని బొబ్బాయి మిఠాయి అంటాము. ఇంకా చిన్నప్పుడు అయితే ఈ అంకుల్ వాళ్ళు రాగానే అక్కడికి వెళ్ళి నించొని మా మమ్మీకి పీపీ అని సతాయిస్తుండే అనమాట. ఇప్పుడు పిల్లలందరూ అలానే చేస్తున్నారు. వీళ్ళు ఇలా చేయడానికి కారణం నేనే, ఎందుకంటే అంకుల్ని ఆపిన నేనే అనమాట తీసుకుందామని చెప్పి. లాగౌట్ తర్వాత టైసన్ కి వాకింగ్ తీసుకెళ్దామని కిందికి వచ్చిన అప్పుడే ఈ అంకుల్ వచ్చిండు. ఇంకా నేను ఏం చేస్తాను గైస్, నార్మల్ గా తిని చూద్దాము, చిన్నప్పుడు చైల్డ్ మెమరీ కదా అనుకున్నా. ఇంకా పిల్లలు అట్లా చేస్తారని నాకు తెలియదు కదా. వాళ్ళ పేరెంట్స్ నన్ను అంటున్నారు ఎందుకు ఆపినవమ్మ అని. ఇప్పుడైతే ఇన్ని డిజైన్లు చేస్తున్నారంట గైస్. చిన్నప్పుడు అయితే ఖాళీ ఒక వాచ్ చేస్తుండే చేయి మీద, ఇంకొక ముక్కు ఇచ్చి వెళ్ళిపోమంటుండే 5-10 రూపాయలు ఇస్తే. ఇప్పుడైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంది. ఈ పికాక్ ఇంకా రోజ్ లోటస్ అవైతే 20 రూపాయలు అంట. ఇంకా మిగతా అన్ని 50 రూపాయలు అంటుండే అంకుల్. నేనైతే నార్మల్ రోజ్ అయితే వేయించుకున్నా, ఎందుకంటే అది ఎక్కువ కూడా తినలేము, చాలా షుగరీగా ఉంటది. నార్మల్ గా కొంచెం అయితే తిన్నా అనమాట. ఇంకా చిన్నప్పుడు ఎంతైనా చైల్డ్హుడ్ మెమరీస్ అని చెప్పేసి పిల్లలైతే మస్తు ఖుషి అయిపోయినారు. ఆ పికాక్ చూడండి ఎట్లయిపోయిందో లాస్ట్ కి. పాపం ఎంత మంచి కష్టపడి చేసిండు అంకుల్. అండ్ మీకు మీ చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తే లైక్ చేయండి.